Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. 4th class EVS. Third lesson రకరకాల జంతువులు వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్. టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు అడవుల్లో ఉంటే మరికొన్ని జంతువులు ఇళ్లల్లో మనతో పాటే జీవిస్తున్నాయి. కొన్ని జంతువులు మనకంటే పెద్దవిగా మరికొన్ని చిన్నవిగా ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, తోక, కాళ్ళు వంటి అవయవ నిర్మాణంలో అనేక తేడాలు కనిపిస్తాయి. కొన్ని జంతువులను వాటి శరీర అవయవాల నిర్మాణాన్ని బట్టి చెప్పగలం. కొన్ని జంతువుల చెవులు బయటకి కనిపిస్తాయి, మరికొన్ని జంతువుల చెవులు బయటకు కనిపించవు. కొన్ని జంతువులకు చెవులు ఉన్నా బయటకు కనిపించవు. చెవులు బయటకు కనిపించేవి: ఏనుగు, కుక్క, మానవుడు, మేక. చెవులు బయటకు కనిపించనివి: పావురం, కాకి, పాము, కప్ప. చెవులు వినడానికి సహాయపడతాయి. చూడండి ఫ్రెండ్స్, పిక్చర్స్ ఉన్నాయి. చెవులు బయటకి ఉండే జంతువులు: జింక, పులి, గేదె, పంది, జిరాఫీ, ఏనుగు, పిల్లి. చెవులు బయటకి కనబడని జంతువులు: కప్ప, చేప, కోడి, కాకి, పిచ్చుక, పాము, బాతు. పక్షుల చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. బల్లి తలపై 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇవే బల్లి చెవులు. మొసలికి కూడా తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉంటాయి, కానీ వాటిని మనం సులభంగా గుర్తించలేము. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చెవులను బట్టి జంతువులను గుర్తించవచ్చు. చర్మం శరీరంలోని అవయవాలన్నింటికి రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే వెంట్రుకల రంగు, వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలం. చర్మంపై వెంట్రుకలు లేని జంతువులు కూడా ఉంటాయి. అన్ని జంతువుల చెవులు, చర్మం ఒకేలా ఉండవు. జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుండి కాపాడుతాయి. జంతువుల చర్మం, వెంట్రుకలను మనం కూడా ఉపయోగించుకుంటాం. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. జంతువులు మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. జంతువులు వ్యవసాయ పనులకు, సరుకులను కూడా రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. జింక అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. పెద్ద పులి మన దేశ జాతీయ జంతువు, కానీ భారతదేశంలో పులులు అంతరించిపోతున్నాయి. 4th లెసన్ జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు. అందుకే మానవులను సంఘజీవులు అంటారు. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10-12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. మేత ఉన్న ప్రాంతానికి చేరుకొని కావలసినవన్నీ ఆకులు, చిన్న కొమ్మలను తింటాయి. మధ్యాహ్నానికి దగ్గరలోని నీటి వనరుకు చేరుకొని నీటిలో ఆనందంగా ఈదుతాయి. తమ పిల్లలకు ఈత నేర్పుతాయి. తొండంతో నీళ్లు చల్లుకుంటూ ఆటలాడుతాయి. ఇలా ఏనుగులు గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం, శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం వంటి ప్రయోజనాలు పొందుతాయి. పెద్ద పులులు బాగా వేటాడగలవు. పులి పిల్లలకు పుట్టినప్పుడు వేటాడడం ఎలాగో తెలియదు. పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి
వేటాడడం నేర్చుకుంటాయి. పులుల గుంపులతో వాటి పిల్లలు ఆటలాడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకుంటాయి. జంతువులు, పక్షులు సమూహంలో గుంపులుగా జీవిస్తుంటాయి. సమూహంలో ఉండడం వల్ల వీటికి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. పిల్ల జంతువులు పెద్ద జంతువులను గమనిస్తూ వేటాడడం, శత్రువుల నుండి తప్పించుకోవడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం వంటివి నేర్చుకుంటాయి. పక్షులు కూడా సమూహంలోనే ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతూ పోతాయి. పంటకొచ్చిన పొలాలు కనిపించగానే వాటిని ఎంతో ఎత్తు నుండి కూడా గుర్తించగలుగుతాయి. ఆహారం కోసం, ఆశ్రయం కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి పక్షులకు ఉంది. పక్షులు తమ ఆహారం కోసం పంట పొలాలు, తోటలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైన చోట్లకు వెళ్తాయి. కొన్ని పక్షులు కీటకాలను, నీటిలోని చిన్న చిన్న ప్రాణులను, చేపలను తింటాయి. ఇందుకోసం సమీపంలోని వాగులు, నదులు, చెరువులు, కుంటలు, జలాశయాలకు చేరుకుంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు పక్షులు గుంపులుగా వెళ్తుంటాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును రోజూ చూసేవారు. అవి ఎలా ఎగురగలుగుతున్నాయో అని ఆలోచించేవారు. ఆ ఆలోచనలే ఆయన రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలమయ్యాయి. పరిశీలించడం, తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అందుకోసం కృషి చేయడం వంటివి కలాం గారిని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాయి. జీవులన్నింటికీ నివసించడానికి నివాసాలు అవసరం. ఎండ, వాన, చలి నుండి రక్షణ పొందడానికి నివాసాలు అవసరం. దర్జీ పిట్ట మొక్కల నారలతో ఆకులను కట్టి గూడు తయారు చేసుకుంటుంది. పక్షులు వాటి గూడును కట్టుకోవడానికి చాలా కష్టపడతాయి. ఎంతో నైపుణ్యంతో తమ గూడును కట్టుకుంటాయి. పక్షులు సాధారణంగా గడ్డిపోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను, ఎండు పుల్లలను ఉపయోగించి గూడును తయారు చేసుకుంటాయి. గిజగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. అలా కట్టిన వాటిలో తనకిష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి. మరోసారి గుడ్లు పెట్టడానికి కొత్త గూడును కట్టుకుంటాయి. పక్షులు గూడు కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయి. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అనేక పురస్కారాలు వచ్చాయి. ఇండియన్ రోలర్ బ్లూ లేదా బ్లూజే పాలపిట్ల. మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం ఒక భాగం. పాలపిట్ట కనబడితే మంచి జరుగుతుందని భావిస్తారు. పాలపిట్ట ఒక అరుదైన పక్షి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. చెట్లను నరకడం వల్ల, పంట పొలాలపై పురుగుల మందులు చల్లడం వల్ల చాలా రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. ఇటీవలి కాలంలో చేసిన పరిశోధనలో సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల కూడా పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది. కందిరీగ ఒక కీటకం. ఇది జ్ అనే శబ్దం చేస్తుంది. కందిరీగ గూడు అరలుగా ఉంటుంది. కందిరీగల్లో చాలా రకాలున్నాయి. అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. కందిరీగలు గుంపులుగా కలిసి జీవిస్తాయి. కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. అన్నీ కలిసి తేనె తుట్టెను తయారు చేసుకుంటాయి. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని సామూహిక జీవనం అని అంటారు. తేనెటీగలు పుష్పాల నుండి తీయటి స్రావాన్ని, మకరందం సేవించి తేనెను తయారు చేస్తాయి. తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల గూళ్ళను కదిలిస్తే అవి వెంటనే మనుషులపై దాడి చేస్తాయి. వాటికున్న కొండితో కుట్టి విషం లాంటి పదార్థాన్ని శరీరంలోనికి పంపుతాయి. దీనివల్ల ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంది. తేనెటీగల్లాగానే చీమలు కూడా గుంపులుగా కలిసి నివసిస్తాయి.
చీమలు చిన్నవైన వాటి జీవన విధానం నుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. చీమలు సంఘజీవనంలో ఆదర్శప్రాయులు. అవి పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి. గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కొక్క రకమైన పనికి వాడుతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలతో చేస్తాయి. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయి. ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి. చీమలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు తలలో తాకించుకుంటాయి. చీమలు ఆహారం దొరికే చోటు గురించి, వెళ్ళే దారి గురించి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటున్నాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళుంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో 2 ఫీలర్స్, ఏంటినాల వంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. చీమల్లాగా తేనెటీగలు కూడా గుంపుల్లో నివసిస్తాయి. పని విభజన కూడా ఉంటుంది. ఏనుగులు, పులులు, కోతులు వంటి జంతువులు, పక్షులు సమూహంగా జీవిస్తాయి. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అని అంటారు. ప్రకృతిలో పనికిరానిది కానీ హానికరమైనది కానీ ఏదీ లేదు. అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఉంటుంది. భూమి మీద నివసించే ప్రతి జంతువుకు జీవించే హక్కు ఉంది. భూమి మీద నివసించే జీవులన్నింటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అందుకే ప్రతి జీవిని కాపాడడం మన బాధ్యత. మానవులు విచక్షణ కోల్పోయి అడవులను నరకడం, జంతువులను వేటాడడం వంటి చర్యల వల్ల ప్రకృతిలో సమతుల్యత నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. భూమి మీద ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. కాలువల్లో పారే నీరు, వాగులలో చేపలు, నత్త, గుల్లలు, పలుకురాళ్ళ వంటివి ఉంటాయి. మన చుట్టూ ఉండే మొక్కలు, జంతువులు, పక్షులు, కొండలు, వాగులు, నదులు, పర్వతాలు, సముద్రాలు వంటివన్నీ జీవావరణంలో భాగం. ఈ భూమి మీద అన్ని రకాల జంతువులు, చెట్లతో పాటు మనిషి కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగం. మనుషులు, మొక్కలు, జంతువులు వాటి ఆవాసాలలో, ఆహారపు అలవాట్లలో, శరీర నిర్మాణంలో ప్రత్యేకతలను కలిగి ఉండడం జరుగుతుంది. ఈ ప్రత్యేకత వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. జీవ వైవిధ్యంలో భాగమైన వివిధ జీవరాశులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నీరు, గాలి, ఆహారం, నివాసం ఇలా ప్రతి విషయంలోనూ జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోనికి మార్పులకు కారణమవుతున్నాయి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. దీనివల్ల గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్ర జీవులు, సముద్ర నీటి మట్టాలు మొదలగునవి ప్రభావితమవుతున్నాయి. చాలా జీవరాశులు వాతావరణంలో కలిగే ఆకస్మిక మార్పుల ఫలితంగా అంతరించిపోతున్నాయి మరియు కొన్ని ప్రమాదంలో పడుతున్నాయి. భూమిపై ఈ జీవ వైవిధ్యం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇది మనకు అవసరమైన ఆహారం, కలప, పండ్లు, పంటలు, జలచరాలు, సూక్ష్మజీవులు మరియు ఇతర వనరులను అందిస్తుంది. నాగరికత, నగరీకరణ, పరిశ్రమల ఏర్పాటు, మానవుని స్వార్థం వలన ప్రస్తుతం ఎన్నో చెట్లు, మొక్కలు, జంతువులు, వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ భూమి అన్ని ప్రాణులకు సంబంధించినది. ఈ ప్రాణులన్నీ వాటి చుట్టూ ఉన్న సజీవ, నిర్జీవ పరిసరాలపై ఆధారపడతాయి. కొండలు, వాగులు, నదులు, సముద్రాలు మొదలైన వాటి సహజ స్థితికి మార్పు కలిగించేలా మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల భూమిపై ఉన్న ప్రాణులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే మొక్కలు పెంచడం, జంతువులన్నింటినీ పట్ల
దయ కలిగి ఉండడం, నీటిని కలుషితం చేయకుండా ఉండడం, ప్రకృతి సంపదను నాశనం చేయకుండా ఉండడం జరగాలి. డైనోసార్లు ప్రస్తుతం భూమి మీద కనిపించట్లేదు. అలాగే ఎన్నో వేల జంతువులు, పక్షులు, కీటకాలు కూడా కనిపించకుండా పోతున్నాయి. ఒకప్పుడు మన దేశంలో పెద్ద పులులు, సింహాల వంటి జంతువులు వేల సంఖ్యలో ఉండేవి. క్రమేణా అడవులు నశించడం వల్ల వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. కొన్ని రకాల పులులైతే పూర్తిగా కనుమరుగయ్యాయి. తెల్ల పులులు ప్రస్తుతం అంతరించిపోనున్నాయి. మానవుని విచక్షణారహిత చర్యలే మొక్కలు, జంతువులు అంతరించిపోవడానికి కారణం. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతువులను, పక్షులను సంరక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది, సహాయక చర్యలు చేపట్టింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.